పేపర్ మిల్ పరంపర కార్మికులు 111 మందికి ఉద్యోగాలు ఇప్పిస్తారని చెప్పి వారి నుంచి లక్షలాది రూపాయలు దండుకొని ప్రవీణ్ చౌదరితో కలిసి మాజీ ప్రజాప్రతినిధి పంచుకున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్ ఆరోపించారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ పరంపర 1-2లో 111 మంది కార్మికులకు ఉద్యోగాలు వేయించి వారి నుంచి అక్రమంగా లక్షలు దండుకున్న వైసీపీ నేత మిల్లు దగ్గరకు వచ్చి కార్మికులకు న్యాయం చేస్తారని చెప్పగలరా అని సవాల్ చేశారు. మా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుకు ఆ ధైర్యం ఉంది కాబట్టే పరంపర కార్మికులకు జీతం విషయంలో జరిగిన అన్యాయం సరిదిద్దుతానని చెప్పారని తెలిపారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో ఉన్న నిత్యం ప్రజల్లో తిరుగుతూ వారి సంక్షేమానికి కృషి చేస్తారని, కానీ మాజీ ఎంపీ ఓడిపోయిన తర్వాత హైదరాబాద్ వెళ్ళిపోయి వారం 10 రోజులకు ఒకసారి రాజకీయంగా ఉన్నానని చెప్పుకోవడానికి వచ్చి ఎవరూ రాసిచ్చిన స్క్రిప్ట్ చదివి మళ్ళీ వెళ్ళిపోతారని ఎద్దేవా చేశారు. నగర ప్రధాన కార్యదర్శి బుడ్డిగ రాధ మాట్లాడుతూ రాజమండ్రిలోని గౌతమి సూపర్ బజార్ స్థలం లీజులో వైసీపీ నేతలు అవినీతికి పాల్పడ్డారని, ఇది భారతదేశ చరిత్రలోనే ఎక్కడా జరగలేదని విమర్శించారు. ఎంత పుచ్చుకున్నావని మా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుపై తిరిగి బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. దీనిపై ఎక్కడా పోరాటం ఆపలేదన్నారు. సహకార శాఖ కార్యదర్శి రాజశేఖర్ దృష్టికి తీసుకువెళ్లారని తెలిపారు. టౌన్ ప్లానింగ్కు చెప్పి నిర్మాణాలు ఆపించారని అన్నారు. విలేకరుల సమావేశంలో టీడీపీ నాయకులు చాపల చినరాసు, దుత్తారపు గంగాధర్, బొర్రా చిన్ని, మామిడి శ్రీను, కానేటి ప్రభుదాస్, ఆడారి లక్ష్మీనారాయణ, బత్తుల కిరణ్ బాబు, ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. మరి ఎలక్షన్లో హామీలు ప్రకారంగా ఇచ్చారు, సంక్షేమ పథకాలు చేసుకుంటూ వస్తున్నారు. అందులోనూ భాగంగానే మరి రాజమండ్రి ఎమ్మెల్యే గారు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు కూడా ప్రజల సంక్షేమం చూసుకుంటూ వస్తున్నారు. ప్రభుత్వం పరంగా వచ్చే కాకుండా ఎవరికన్నా ఆపద ఉంటే ఒంట్లో పోయిపోయినా మరి తన సొంత భవానీ చారిటబుల్ ట్రస్ట్ నుంచి కూడా మరి నిధులు సమకూరుస్తున్నారు. మరి ఈ రోజున ఏదైతే పేపర్ మిల్లు ఉద్యోగాలు వేయిస్తానని మరి ప్రవీణ్ చౌదరి కానీ భరత్ రామ్ కానీ కొంతమంది పేపర్ మిల్లు ఉన్నతాధికారుల మీద ఎవరైతే పరంపర 1-2లో ఉన్న కార్మికులు నిర్భయంగా చెప్తుంటే మరి మీరు ఎందుకు అందించట్లేదు? దీన్ని మీరు సమాధానం చెప్పాలి. కార్మికుల జీవితాలతో కేవలం మీరు గత ప్రభుత్వంలో ఆడుకుంటున్నారు. మరి ఈ రోజున మరి మొన్న స్ట్రైక్ జరిగితే ఏదైతే రాజమండ్రి శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు కానీ ఇతర ఎమ్మెల్యే గారు ఎంపీలు మరి ప్రభుత్వంతో మాట్లాడి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి మరి ఒక కొలుకు తీసుకొచ్చే భాగంలో ఇప్పుడు జరుగుతుంటే మరి ఈ రోజున ఈ పారాచిట్ నాయకుడు భరత్ గారు అవాకులు చవాకులు మాట్లాడడం చాలా ఆశీర్వాదంగా ఉంది. రాజమండ్రిలో పశువుల ఆసుపత్రికి ఎదురుగుండా ఉంది. దానికోసం మన పారాచిట్ ఎంపీ గారు ఏమన్నారంటే ఆయన చేసింది ఆయన ముడుపులు తీసుకుని తిరిగి మరలా ఆదిరెడ్డి వాసు గారి మీద తోయటానికి బురద చల్లటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే అక్కడ అది ఆర్కే టిఫిన్స్ అనేవారు దానికి 11 సంవత్సరాలు లీజు తీసుకున్నారు. ఏది ఆ టెండర్ ప్రకారం లీజు తీసుకున్నారు. వాళ్ళ దగ్గర నుంచి ఆ లీజు పాత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో దాన్ని అక్రమంగా 33 సంవత్సరాలకు మళ్ళీ అగ్రిమెంట్ చేశారు. ఎలా చేశారండి? ఒకరికి ఇచ్చిన అగ్రిమెంట్ ఇది టెండర్ లేకుండా 33 సంవత్సరాలకి అగ్రిమెంట్ చేసి దాంట్లో ఎక్కడన్నా కానీ మనం చూస్తూ ఉంటాం. ఎప్పుడైనా సరే అగ్రిమెంట్ చేసినప్పుడు ప్రతి 2 సంవత్సరాలకో 3 సంవత్సరాలకో 5 సంవత్సరాలకో ఎన్హాన్స్మెంట్ పెడతారు. 10% అనో 20% అనో. అప్పుడు పెట్టింది 33 సంవత్సరాలుకి చేసిన ఈయన అగ్రిమెంట్లో స్టార్టింగ్లో ఉన్నదేమో 20% ఎన్హాన్స్మెంటు. వీనే ఏం చేశారంటే 15% ఎన్హాన్స్మెంట్ చేశారు. ఎంత కుంభకోణం చూడండి ఇది. మీకు పెరుగుతూ ఉండాలి కానీ తరుగుతూ ఉంటుందా? అలా ఇచ్చేసి దాంట్లో 100% ముడుపులు ముట్టినవి పాత ప్రభుత్వానికి 5 కోట్లు అనేది కరెక్టు. దానికి మా ఎమ్మెల్యే గారు కానీ మేము కానీ దానికి మేము కట్టుబడే ఉన్నామని చెప్పి మీకు చెప్తా ఉన్నాం.